శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతి దేవత. ఈరోజు దేవీ నవరాత్రుల గురించి చెప్పుకుందాం. శరన్నవరాత్రులు, శరదృతువుతో మొదలైనది శరన్నవరాత్రులు. దేవి ఉద్భవించడంతో దేవీ నవరాత్రులు. రేపు 22వ తారీఖు సోమవారం నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. నా పేరు చావలి ఉమాసుందరి. ఈ దేవి ఆవిర్భావం గురించి చెప్పుకుందాం. ముందు ఇందుకు శరదృతువుతో మొదలైంది శరన్నవరాత్రులు అని చెప్పుకున్నాము. దేవీ నవరాత్రులు అన్నారు కదండి. ఆ దేవి ఏమిటి అంటే, ఆ దేవి అసలు ఎలా ఆవిర్భవించింది, ఎలా పుట్టింది, దాని గురించి మనం చెప్పుకోవాలి కదా. అందుకని మహిషాసురుడు అనే రాక్షసుడు పైన దేవతలని, భూలోకంలో ఉన్న ప్రజలని నానా హింసలకి, చిత్రహింసలకి గురి చేస్తున్నాడు క్రూరత్వంగా. వాడి పేరే మహిషాసుర రాక్షసుడు కదా. అందుకని ఆ దేవతలందరూ కూడా వాడి ధాటికి తట్టుకోలేక, వాడి బాధలు పడలేక వారి శక్తిని అంతా కూడబెట్టుకుని ఒక మహాశక్తిని రూపొందించారు. ఆవిడ్ని ఉద్భవింపజేసుకున్నారు. ఆవిడే మహాశక్తి, మహాకాళి, మహాసరస్వతి, బాల. ఆ శక్తి ఇన్ని రూపాలతో వెలిసిన తల్లి ఆ శక్తిమాత. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆ మహిషాసురుడు అనే రాక్షసుడు మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నాడు, మేము చేయలేకపోతున్నాం, మా బాధలు పడలేకపోతున్నాము, వాడి బారి నుండి మమ్మల్ని కాపాడమ్మా తల్లి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేసరికి ఆవిడ ఆ మహిషాసురుడనే రాక్షసుని 9 రోజులు వాడి మీద యుద్ధం చేసి వాడి మీద చంపేసి 10వ రోజుకి విజయం సాధించింది. 10వ రోజులకి అందుకనే విజయదశమి అని అన్నారు. అయితే ఈ 10 రోజులు కూడా, 9 రోజులు కూడా నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కూడా పగలు సాయంత్రం కూడా కలశం పెట్టుకుని 2 పూట్ల కూడా కుంకుమ పూజ చేసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటారు. అందరూ కూడా చక్కగా చేసుకోవాలి. అయితే ఏంటంటే, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోవాలని ఆరాటం ఉన్నా కూడా చేసుకోలేకపోతారు. కానీ అటు కొంతమంది ఏంటంటే, కలశం పూజ చేసుకోవాలంటే చాలా నియమనిష్టలు ఉంటాయి. ఎందుకు? 2 పూట్ల తలస్నానం చేయాలి, ఆహార నియమాలు ఉంటాయి, నేల మీద పడుకోవాలి, ఒక పూటే భోజనం చేయాలి, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, మాంసాహారం తినకూడదు. ఇన్ని నియమనిష్టలు పాటించాలి కదా. ఇన్ని నియమనిష్టలు పాటించాలి అంటే కొంతమంది కుదురుతుంది, కుదరదు. కొంతమంది కలశం పెట్టుకునే ఇంటి ఆనవాయితీ ఉంటుంది, ఉండదు. కొంతమంది పీఠం పెట్టుకుంటామండి అంటారు, కొంతమంది పెట్టుకుంటారు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోలేరు. అట్లాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు మనం నా పూజ చేసుకోవాలి, నేను కూడా కలశం పెట్టుకోవాలి, మా ఇంటికి మా అత్తగారు ఆనవాయితీ లేదన్నారు, నాకు ఎలాగో ఏమిటండి అని అనుకునే వాళ్ళకి, లేదా ఉద్యోగం చేసి తెల్లారిపట్టికే పనికి పరిగెత్తి ఏదో ఒక పనికి వెళ్ళకపోతే జరగదు అనుకునే వాళ్ళకి, అయ్యో నేను కలశం పెట్టుకోలేదే, మా ఆనవాయితీ లేదన్నారు, ఇటువంటి బాధ అది లేకుండా అమ్మవారి పటం పెట్టుకుని చక్కగా ఏ రోజు అవతారానికి తగ్గట్టుగా ఆ రోజు ఆ అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకుని, ఆ మనకి సావకాశం ఉన్నంతలో తగు ప్రసాదం చేసుకుని నియమనిష్టలతో చేసుకుని ఉన్న కాసేపు కూడా ఆ అమ్మవారే సాక్షాత్తు మన ఇంట్లో వచ్చి కూర్చుంది. అమ్మా తల్లి, నీవే దయమ్మ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నువ్వే శరణ్యం, నువ్వే దిక్కు, నువ్వు తప్ప మాకెవరూ దిక్కు లేరమ్మా, నిన్నే అమ్మగా భావిస్తున్నాము, మా కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ కాపాడమ్మా అని చెప్పి ఆ తల్లిని చదువుకుంటూ, పారాయణ చేసుకుంటూ, లలితాన్ని చదువుకుంటూ శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉన్నంతలో నియమనిష్టలతో ఉండి చేసుకుని ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా మనం చేసుకోవచ్చు. ఇంతకన్నా భాగ్యం మనకి. ఇంకో విశేషం ఏమిటి అంటే, ఈ సంవత్సరం మనం కొత్తగా కాత్యాయని అవతారం అనేది ఒకటి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే, ఈ తిథులు హెచ్చుతగ్గుతో, అందుకని తిథులు హెచ్చుతగ్గులు రావటంతో ఇంకో కాత్యాయని అనే అవతారం మనకు వచ్చింది. కానీ మన అదృష్టం ఏమిటయ్యా అంటే, ఈ 9 రాత్రులే కాకుండా 11వ రోజు కూడా, 10వ రోజు విజయం సాధిస్తుంది కదా, 11వ అవతారం కింద 11వ రోజు కూడా ఆ కాత్యాయని అమ్మవారి పూజ చేసుకునే భాగ్యం మనకి కలిగింది. ఆ కాత్యాయని పూజ చేయటం వల్ల ఏమిటి? సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది, వివాహం కాని వారికి వివాహం ఇస్తుంది, అన్యోన్యంగా దాంపత్యం లేని వారికి అన్యోన్య దాంపత్యం, అన్ని విధాలా ఉపయోగపడే తల్లి ఆ కాత్యాయని తల్లి. అందుకని ఆ తల్లిని కూడా మనం పూజ చేసుకునే భాగ్యం మనకు కలిగింది. కాబట్టి ఈ 10 రోజులు కూడా ప్రతి క్షణం భగవన్నామస్మరణ చేసుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ లలితామాత్రే నమః అనుకుంటూ ఆ అమ్మవారి సేవకి మన జీవితమే అంకితం చేస్తున్నామా అన్నంత భావంతో 10 రోజులు కూడా అమ్మవారి సేవ చేసుకుంటూ మనం పూజ చేసుకుందాం. శ్రీమాత్రే నమః.